హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పానంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు. బట్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక నీవా బూపాను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కనుక ఒక స్మాల్ రిక్వెస్ట్, నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే హెల్త్ అనేది ఒక మనకు పర్సన్ చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఒకవేళ తప్పుగా అంటే నాకు ఎందుకు అమౌంట్ వేస్ట్ అనుకోవచ్చు. బట్ మీరు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా సడన్గా యూజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఫీల్ అవుతారు చూడండి. అది చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. అంటే వాళ్ళు ఇంతగా మనల్ని ఫోర్స్ చేసి తీసుకోమని చెప్తారు. సో దానివల్ల మనకి ఎంతగా యూజ్ అయిందని మీరు అప్పుడు ఆలోచిస్తారు. సో వీడియోలోకి అయితే వెళ్దామండి. సో నీవా బూపనే నేను ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే, యాక్చువల్గా నేనైతే తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను చాలా చెక్ చేశాను, స్టార్ కానీ కేర్ కానీ అన్నీ చూశాను. సో నీవా బూపనే నేను మెయిన్గా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఏదో ఇక్కడ జాయిన్ అయ్యానని కాదు, ఫస్ట్ ఆ పాలసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ నీవా బూపా అనేది 1947లో మనకు లండన్లో స్టార్ట్ అయింది. సో మనకు బ్యాక్ 15 ఇయర్స్ నుంచి మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. సో ఒకప్పుడు మనకేంటంటే మ్యాక్స్ బూపాని ఇప్పుడు నీవా బూపాగా మనకు అనేది అందరికీ పరిచయం చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ 10,000 దాకా మనకు హాస్పిటల్లో ఉన్నాయి. సో చాలా వరకు క్లెయిమ్ రేషియో కూడా మనకు నంబర్ 1 మన ఇండియాలో కానీ ఎక్కడ కానీ ప్రథమ స్థానంలో ఉన్నది మన నీవా బూపని. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక, ఇందులో మనకు క్లెయిమ్ రేషియోలో కూడా చాలా ఫాస్ట్గా, అంటే వితిన్ 30 మినిట్స్లో మనకు క్లెయిమ్ రేషియో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇందులో ఏంటంటే కనుక చాలా ఉన్నాయి మనకు, అంటే స్టార్తో పోలిస్తే ఈ నీవా బూపలో మనకు బెటర్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఏంటంటే కనుక, మనకు ఏదైనా కానీ పాలసీ తీసుకున్న డే 1 నుంచి మనకి యాక్సిడెంట్ కానీ ఏదైనా కానీ మనకు జరిగింది అంటే మనకు పాలసీ వర్తిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు నీవా బూపలో ఏంటి అంటే, మనకి ఇన్ కేస్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, ఒక 18 ఇయర్స్లో మీరు పాలసీ తీసుకున్నారనుకోండి. 18 అంటే నాకు సపోజ్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ నా ఏజ్ ఉంది. ఇప్పుడు నా ప్రీమియం ఓన్లీ నా వరకు చెప్తున్నాను, ఫ్యామిలీ పరంగా కాదు. ఇన్ కేస్ నాకు వచ్చేసి ఒక 10,000 ఉంది. అలా మనం ఏదైనా అంటే ప్లాన్ తీసుకున్న నుంచి మనకి ఏదైతే క్లెయిమ్ చేసుకోనంత వరకు అయితే కనుక సేమ్ ప్రీమియం మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా మనకి ఒకవేళ 30 ఇయర్స్లో తీసుకున్న ఏదైనా కానీ మనం క్లెయిమ్ చేయనంత వరకు మాత్రం కంపల్సరీగా మనకు ప్రీమియం అనేది అసలు పెరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక, ఇందులో సేఫ్ గార్డ్ కూడా ఉంటుంది. ఎలా అంటే మనకు నాన్ పేయబుల్, అంటే ఇంజెక్షన్ కానీ జస్ట్ మనకు కొన్ని ఏదైనా సర్జరీ ఐటమ్స్ అని ఉంటాయి కదా, వాటికి కూడా మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ అది నీవా బూపలో ఉంది. వేరే దానిలో మనకు స్టార్లో అందే కనుక కంపల్సరీ పే చేయాల్సింది వస్తుంది. సో ఇది ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ ద లాక్ ఏంటంటే, ఒక సర్టెన్ ఏజ్లో మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 25 ఇయర్స్ ఉన్నాయనుకోండి. ఈ ఇయర్లో నేను ఇండివిజువల్గా చెప్తున్నాను, నాకు ఒక 10,000 పర్ ఇయర్ వచ్చింది ఒక ప్రీమియం. సో మనము ఈ ప్రీమియం అనేది మనకు కంటిన్యూగా ఒకటేలాగా ఉంటుంది. ఎలా అంటే, మనం క్లెయిమ్ చేయనంత వరకు, అంటే నేను పాలసీ తీసుకున్నా నుంచి ఒక సపోజ్ నాకు ఒక 5 ఇయర్స్ ఏం కాలేదు, నేను అసలు పాలసీని నేను టచ్ చేయలేదు, అంటే అమౌంట్ ఎక్కడ కూడా నేను క్లెయిమ్ చేసుకోలేదు. ఆ టైంలో మనకి ఏమైపోతుంది అంటే కనుక, మనకు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రీమియం సేమ్గా ఉంటుంది. అది సెకండ్ వన్ ఏంటంటే రీఅష్యూర్ ఫర్ ఎవర్. సో ఇది ఏంటంటే, మనకు అమౌంట్ ఇప్పుడు సపోజ్ 10 lakhs పాలసీ నేను తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈరోజు 10 lakhs ఖర్చు అయింది, డిశ్చార్జ్ చేయం. నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అలా మనకు యాడ్ అవుతూ ఉంటుంది 10 lakhs అలా. సో థర్డ్ వన్ వచ్చేసి బూస్టర్. సో బూస్టర్ ఏంటంటే, మనం ఇన్ కేసు ఈ ఇయర్ మనం 10 lakhs పాలసీ ఏదే కనుక మనం క్లెయిమ్ చేసుకోలేదు. సో ఈ 10 lakhs ఏంటి, నెక్స్ట్ ఇయర్కు మనకు పాలసీది 10 lakhs అనేది 20 lakhs అవుతుంది. అలా 10 times అనేది మనకు పెరుగుతూ వస్తుంది. అంటే 1 crore వరకు మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెల్త్ చెకప్ ఏంటంటే, ఈ రోజు మనం పాలసీ తీసుకున్న నుంచి ఎనీ టైం, అంటే ఇయర్లో కానీ మీరు ఎప్పుడైనా కానీ హెల్త్ చెకప్ అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఇది ఉంటుంది. అండ్ సేఫ్ గార్డ్ అనేది ఏంటంటే, మనకు నాన్ పేయబుల్ కింద మనకు వస్తుంది. అండ్ ఇందులో నీవా బూపాలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే యాస్పిర్ ఎలా అంటే, న్యూగా మ్యారేజ్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే కనుక, మనం ఒకవేళ ఇప్పుడు పాలసీ తీసుకున్నాక ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే, ఒకవేళ క్లెయిమ్ రేషియో తక్కువ ఉండొచ్చు, అంటే మనకు అమౌంట్ తక్కువ ఉండొచ్చు. బట్ బేబీస్కి అయితే మాత్రము ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బేబీస్కి 45 days వరకు టోటల్గా హెల్త్ మనకు కార్డు ఉంటుంది కదా, కంపల్సరీగా మనకు వర్తిస్తుంది. అంటే ఏదైనా కానీ అందులో మనకు 1 lakh ఖర్చు కానీ 2 lakhs కానీ, అంటే ఇప్పుడు పిల్లలు పుట్టంగానే ఏదైనా ఐసీయూలో అట్లా ఉంచుతున్నారు కదా.
సో అలాంటప్పుడు కూడా మనకు ఈ హెల్త్ కార్డ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, హెల్త్ కార్డ్ ఎందుకు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే చాలామంది మనం ఖర్చు పెడతా ఉంటాం, ఎక్కడెక్కడో వేస్ట్ అవుతూనే ఉంది. బట్ మనం మంత్లీ యావరేజ్గా చూసుకుంటే మాత్రం ఇన్ కేసు మనకు ప్రతి ఫ్యామిలీలో మ్యాక్సిమం 4 మెంబర్స్, సో ఇయర్కి మనకు ఒకవేళ 25-30,000 వరకు వచ్చిందంటే మనకు మంత్లీ వచ్చేసి 2,000 అలా వస్తుంది. అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు. అంటే పర్ డే మనకు మ్యాక్సిమము 70 రూపీస్ అండి. 70 రూపీస్ మనం చాలా వేస్ట్ ఆఫ్ అనేది మనం ఖర్చు చేస్తూనే ఉంటాం. సో ఒక్కసారి మన హెల్త్ గురించి కూడా ఆలోచించుకొని, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తానండి. థ్యాంక్ యూ.